తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఎట్లా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక రోల్ తీసుకొని అందులో పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి ఇలా పొడి పొడిగా దంచుకోవాలి. తర్వాత ఒక 1/2 kg బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండిలో మనం దంచుకున్న పల్లీల పొడి వేసుకొని తర్వాత ఇందులో కొద్దిగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి, అలాగే నువ్వులు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకుంటే బాగోదండి, మీడియంగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పల్లీలు వెల్లుల్లి ఫ్లేవర్తో. అలాగే కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా చేతితో క్రష్ చేసి వేసుకోవాలి, విడివిడిగా అయిపోతాయి అన్నమాట. తర్వాత ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా మంచిగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి